డైట్లో ప్రతిరోజు కూడా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత సాయంత్రం మధ్యాహ్నం మళ్ళీ ఓపెనింగ్స్ ఉంటాయా? అంటే ఏమైనా తింటారా? మధ్యాహ్నం తింటారా? అంటే పెరుగన్నంలో నంచుకోరా? పెరుగన్నంలో మామిడికాయ ఒక ముక్క తిని 4 ముక్కలు అడ్డు పెట్టి మళ్ళీ 3ంటికి తిని మళ్ళీ క్లాస్కి వచ్చే ముందు చేయమంటే అనుకోవాలా? మీరు ఏం తింటారో అది భోజనంతో పాటు అవగొట్టేసుకోండి అమ్మా. మళ్ళీ ఇంకా కౌంటర్ ఓపెన్ చేయబాగండి. క్లాస్కి వచ్చే ముందు కొంచెం శుభ్రంగా తాగండి. గ్రీన్ టీని ఎవడో తింటాడమ్మా. గ్రీన్ టీ ఇస్ వాటర్ లిక్విడ్ నా. సోప్ వాటర్, గ్రీన్ టీ వాటర్, దాని ఏమంటారు ధనియా వాటర్, సోంపు వాటర్, వాట్ ఎవర్ ఏమంటారు కరివేపాకు వాటర్, తమలపాకు వాటర్, ఇంకేంటమ్మా తులసి ఆకులు వాటర్, మెంతి వాటర్, వాట్ ఎవర్ యూ వాంట్ కంట్రీ. బట్ ఫుడ్ మాత్రం కౌంటర్ ఓపెన్ చేయబాకండి. భోజనం చేశాక కడుపు వదిలేయండి. కొంచెం మనకి వెళ్తుంది ఏదో తినాలని, అంత మాత్రం మనం వెళ్ళకూడదు. కావాలంటే మీరు స్నాక్స్ ఎప్పుడు తినాలి? క్లాస్ అంతా అయిపోయి ఇంటికి వెళ్తారు కదా. భోజనానికన్నా ముందు స్టార్టర్ అంటారు కదా, స్టార్టర్స్ ఏదో ఒకటి తింటే కొంచెం ఇంకొంచెం తింటే బాగుంది అనుకున్నప్పుడు ఆపేసేయండి. కసిగా ఇంత కష్టపడ్డా, సూర్య నమస్కారం చేయించారు, స్నానింగ్ చేయించారు అని తింటే ఇక్కడ చేసిందంతా అది వేస్ట్ అయిపోతుందిగా. కాబట్టి నేను చెప్పేది ఒకటి, మీ అందరికీ మితంగా తినండి, అమితంగా ఉంటారు. మితంగా తినండి, అమితంగా ఉంటారు. అమితంగా అదే నాకు కూడా రైమింగ్స్ వస్తున్నాయి. అమితంగా అంటే మితంగా తినండి, అమితంగా ఉంటారు. అంటే మితంగా తింటే మీరు చక్కగా అందంగా ఉంటారు సంథింగ్. అమితంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా నీట్గా. అంటే బాడీ పైకి ఎదిగే వయసు తింటే ఏం కాదమ్మా. ఎదిగే పిల్లలు 18 ఏళ్ళ లోపు పిల్లలు 18 అయినా కాట పైకి వెళ్తుంది, అడ్డంగా వెళ్తుంది. అప్పుడు ఏం చేయాలి? కొంచెం బ్రేక్స్. మధ్యాహ్నం 1కి అడగపోతే 3కి మామిడికాయలు, సమోసాలు, మరి బజ్జీలు, సమోసాలు, మసాలా పండ్లు. బందర్లో మసాలా పండ్లు ఉన్నంత కాలం ఎవడు కూడా ఆకలి ఉండలేరు. ఆకలితో వెళ్ళిపోతారు, తినేస్తూ ఉంటారు. చెప్పండి, ఇందులో ఎంతమంది తింటారు? మసాలా బండ్లకి దగ్గర ఎంతమంది మసాలా బండ్ తెప్పించుకుంటారు ఇంటికి? పచ్చిమిరపకాయ బజ్జీలు కానీ, పానీపూరీలు కానీ ఇంట్లో వేస్తే అంత టేస్ట్ ఉండదమ్మా. ఇలా చెమట తీసి ఇలా వేసి హాగనే ఓకే.